నిజంగా ఒక సిస్టర్ గారు దుబాయ్ నుండి ఒక మెసేజ్ పంపించారు సార్. హ్మ్. ఆడియో మెసేజ్ ఇది. హ్మ్. అయితే కొన్ని సముద్రాలు ఇట్లా జపాన్‌లో జపాన్‌లో అంటే రెడ్ కలర్‌లో నదులు అయిపోయినాయి. హ్మ్. రష్యాలో అయినాయి. దాని గురించి ఆమె అడుగుతా ఉన్నారు. ఇలా ఎందుకైంది? దీనిని వాక్యంలో ఎలా చూడాలి అని ఇది ఒకసారి డిస్‌ప్లే కూడా చేస్తారు. ఆమె పంపిన ఆడియో కూడా మీకు ఒకసారి వినిపిస్తా సార్. తప్పుగా అనుకోకండి బ్రదర్. ఇవి మా చర్చిలో ఒకరు పెట్టారు. ఇప్పుడు 4 బోర్లు అయిపోయి ఇంకా 3 బోర్లు ఉన్నాయి అన్నట్టుగానే ఏంటన్నది కొంచెం వివరణ ఇస్తారా అని. మంచి ఏం కాదు బ్రదర్. సరే సరే తీసి బూరలు ఇంకా మొదలుగా తీసేది ఒడ్డుగా తీసేది లేకపోతే బోర్ల ప్రాసెస్ మొదలైందా లేదా లేదు లేదు అన్నది కొంచెం క్లారిటీ ఇవ్వండి బ్రదర్ ప్లీజ్. బూరలు ఊదబడడం ఇంకా మొదలు కాలేదు. బూరలు ఊదడం అనేది దానియేలు ప్రవచించిన 70వ వారం ఆరంభమైన తరువాతనే బూరలు ఊదబడతాయి. దానియేలు ప్రవచించిన 70వ వారం ఎలా ప్రారంభమవుతుందంటే, ఒక ప్రపంచ రాజు ఇస్రాయేలుతో 7 సంవత్సరాలకు ఒడంబడిక ఒప్పందము ఒక నిబంధన చేసుకున్నప్పుడు 70th వీక్ ఆఫ్ డానియల్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు దశరాజ్య కూటమి సర్వభూ ప్రపంచానికి ఏక ప్రభుత్వం స్థాపించాలి. దాన్ని ఈ సిరియా రాజు కానీ ఇరాక్ అధ్యక్షుడు కానీ వాడికి అప్పగించాలి. సిరియా ఆర్ ఇరాక్ నార్దరన్ ఇజ్రాయెల్కు నార్దరన్ పార్ట్, అటువైపు నార్త్ వైపు వాటి పేరు ఉత్తర దేశపు రాజను. నార్దరన్ ఇరాక్ కానీ సిరియా కానీ ఈ ఇజ్రాయెల్కు నార్త్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ ఇరాక్ ఆర్ సిరియా ఆ రెండు నిమ్రోదు యొక్క దేశాలు. కాబట్టి ఆ అధ్యక్షుడికి ఈ దశరాజ్య కూటమి అరబ్ దశరాజ్య కూటమి వాళ్ళు అధికారం అప్పగిస్తారు. అప్పగించినప్పుడు వాడు ఇజ్రాయిల్ జనాంగముతో ప్రత్యేకమైన సంధి ఒడంబడిక చేసుకుంటాడు. అప్పుడు 7 ఏళ్ల సంధి అతడు సంతకం ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టరు ఈ దశరాజ్య కూటమి అధ్యక్షుడు సంతకం చేసినప్పుడు 70వ వారం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా వెంటనే బూరలు ఊదపడవు. కొంతకాలం ప్రశాంతంగా ఉంది. ఆహా, మనకు శాంతి ప్రదాత వచ్చాడు, నిజమైన మెస్సియా వచ్చాడు, లోక విమోచకుడు వచ్చాడు, ఎంత ప్రశాంతంగా ఉంది ప్రపంచం, ఎంత బాగుందని జనం అనుకునేటట్టు కొద్ది వారాలు 1, 2, 3 నెలల్లో గడుస్తాయి. ఆ తర్వాతనే బూరలు ఊదబడుట ప్రారంభమవుతుంది. ఇప్పుడేం బూరలేమి ఊదబడలేదు. అయితే అంచకాలం వస్తున్న కొద్దీ ప్రకృతిలో కొన్ని భేదాలు, కొన్ని తేడాలు, వ్యత్యాసాలు, మార్పులని వస్తూనే ఉంటాయి. కానీ ఇంకా అంత్యవారము 70వ వారం మహాశ్రమల కాలం ప్రారంభం కాలేదు. ఇట్లాంటి వాటిని చూసి మనం ఏమి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బూరలు ఊదబడడం స్టార్ట్ కాలేదు. ఓకే సరే, ఇప్పుడు వాక్యం చెప్పడానికి ముందు దైవజనులు ప్రార్థిస్తుంటారు. దేవా మా దాసుని దేవుని బూరగా వాడుకో అంటారు. దేవా నన్ను బూరగా అంటుంటారు కదా. ఇది ఇప్పుడు ఈ బూర ఒక దైవజనుడిగా మాట్లాడే బూరనా లేదా నిజంగానే రాకడ బూరలు వేరు. దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడినని ప్రకటన 8వ అధ్యాయంలో చెప్తాం. ప్రకటన గ్రంథం 8లో అంతటా నేను దేవుని ఎదుట నిలిచే 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడి వారు ఊదుటకు సిద్ధపడ్డారు. అక్కడ అక్షరార్థమైన బూరలు పరలోకంలో ఊదబడతాయి. సౌండ్ ఇక్కడ వినబడుతుందా? ఇక్కడ సౌండ్ అంటే జరిగే సంభవాలను బట్టి ఇది ఫలానా నంబర్ బూర అని మనం అనుకోవడమే. ఓకే ఓకే అది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని బూర అని అంటే ఇప్పుడు మనందరం ఇప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో తాళక బూర ఊదినట్లు ఇశ్రాయేలు ఇంటి వారి పాపాలు అంటే మరి బూరల పండుగ అప్పుడే స్టార్ట్ అయిందా ఏంటి? అట్లా కాదు కదా. 2వ రాకడకు సంబంధించి క్రీస్తు 2వ రాకడకు సంబంధించి ఊదబడే బూరలు అక్షరార్థమైన బూరలు పరలోకంలో ఊదబడతాయి. అది మనకి ఇప్పుడు కావాలి. అక్షరార్థంగా కాకుండా ఉపమాన రీతిగా దేవుడు ఒక బూరగా వాడుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అది ఉపమాన రీతి కాదు. ఓకే ఓకే సార్.